ఫ్రెండ్స్, ఈరోజు చింతపండుతోటి అల్ల పచ్చడి చేసుకుందామండి. ఎండుమిరపకాయలతోటి. ఫస్ట్ బాండీ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నానండి. స్టవ్ వెలిగించి ఎండుమిర్చి వేసుకుందామండి. మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా సాయి మినపప్పు, ఇదిగోండి చింతపండు, నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఒక 50 గ్రాముల చింతపండు, కొంచెం బెల్లం ముక్క అండి. దానికి తగ్గట్టుగా ఇవి వేపుకుంటున్నామండి. ఒక చిన్న సైజు అల్లం ముక్క, ఇదిగోండి ఇవన్నీ వేపేసుకున్నాం. ఇవన్నీ సిమ్లో పెట్టి వేపుతున్నానండి. ఇవి వేగుతుండగానే కొద్దిగా కరివేపాకు కడిగి పెట్టుకున్నానండి, వేసేస్తున్నాను. అన్నీ కూడా సమానంగా వేగాలి కదండి, వేగిపోతాయి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి, కుదరడం లేదు చేయడానికి. కొంచెం సేపు ఆగనిద్దాము. కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేగిపోయినాయండి. మినప్పప్పు, ధనియాలు అన్నీ కలర్ మానేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇదిగోండి కలర్ చేంజ్ అని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిచ్చి అన్నీ మిక్సీ పట్టుకున్నామండి. బెల్లం వాటర్లో వేసుకున్నానండి, కరుగుద్దని. కొంచెం చల్లారి, ఇదిగోండి ఫ్రెండ్స్ చల్లారిపోయినాయి. ఇక తీసేసుకొని మిక్సీ పట్టుకున్నాం. తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నామండి. ముందు ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు మిక్సీ పట్టుకున్నామండి. ఇదిగోండి మెత్తని పౌడర్లా చేసుకుందాం. అప్పుడు నానబెట్టుకున్న చింతపండు, బెల్లము, అల్లం ముక్క అన్నీ వేసేసుకున్నామండి. ఇదిగోండి ఇలా మెత్తగా వేసేసుకున్నానండి పచ్చడి. ఇందాక ఎండుమిరపకాయలు వేపుకున్న బాండీలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను పోపుకి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, పోపు దినుసులు వేసుకున్నాం. పోపు వేగిందండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. పోపు వేసి చల్లారిందండి. ఒకరోజు చల్లారించానండి, ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను కదా. కొబ్బరి చేసుకున్నాము. కొబ్బరి చేసుకొని కలిపి వేసుకోవటం. ఇంతేనండి. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.